నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పద్మావతి. నేను కళాకారిణి, సింగరు, యాక్టర్ని. నేను 3 సార్లు భారత రాష్ట్రపతి చేత అవార్డు పొందినటువంటి కళాకారిణి, ఏకైక తెలంగాణ బిడ్డని. అయితే ఈరోజు నేను తీన్మార్ మల్లన్ గారిని కలవడానికి క్యూన్యూస్ ఆఫీస్కి రావడం జరిగింది. ఈ సందర్భంగా నేను వారితో ఒక 2-3 విషయాలు చర్చించడం జరిగింది. వారు క్యూన్యూస్ నుంచి ఎన్నో చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు చేయడం మనందరం చూసాము కొన్ని సంవత్సరాలుగా. అయితే ఈరోజు నేను తీసుకొచ్చిన అంశం ఏంటంటే, దివ్యాంగులైన కళాకారులు, క్రీడాకారుల గురించి ఏ రాజకీయ పార్టీ కానీ ఎవరు కానీ పట్టించుకోవడం లేదు. అలాంటి సమయంలో ఒక బలమైన వాయిస్ మన తరఫున కొట్లాడితే బాగుంటుంది అనేసి వారిని కోరడం జరిగింది. అలాగే గత మే నెలలో నేను మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఈ విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. దివ్యాంగులైన కళాకారులు, క్రీడాకారులు వారికి ఉన్నటువంటి అతి తక్కువ శారీరక శక్తితో వారు కొన్ని దశాబ్దాలుగా 30-40 ఏళ్ల మించి లేకపోతే 20 ఏళ్ల మించి వారు ఎంచుకున్న కళారంగంలో కృషి చేస్తూ ఉంటారు. క్రీడారంగం కూడా ఎన్నో అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న చరిత్ర మన తెలంగాణ దివ్యాంగ కళాకారులకు ఉంది. అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకించి ప్రభుత్వం, ఎందుకంటే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, ఒక 10-15 మంది కంటే ఎక్కువ ఉండరు. వారందరినీ ప్రభుత్వం ఒక మంచి వాళ్ళు ఒక మంచి జీవితాన్ని గడిపేలాగా ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఒక వారికి ఉన్న అవసరాలు తీరే విధంగా ఉద్యోగం లేదంటే ఉపాధి లేదంటే వారికి ఇంకేదైనా సమస్యలు ఉన్నాయా తెలుసుకొని వాళ్ళు గర్వంగా బ్రతికేలాగా చూడాలని నేను వారిని కోరడం జరిగింది. మనకు అనేక చట్టాలు ఉన్నప్పటికీ కూడా ఇవి ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ అక్కడికే వస్తుంది. అందువల్ల వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఈ సమస్యల గురించి ఆలోచించవలసిందిగా. ఈ సందర్భంగా కలవడం జరిగింది. వారు తప్పకుండా పరిశీలిస్తాము అనేసి సానుకూలంగా స్పందించారు. దయచేసి శనార్థి తెలంగాణ క్యూన్యూస్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకులు కూడా దివ్యాంగుల పట్ల సానుభూతి కంటే కూడా సహాయ సహకారాలు అందించాలని, వారు సమాజంలో చాలా తక్కువ మంది బయటకు వస్తుంటారు. అలా వచ్చిన వాళ్ళని మీరందరూ కూడా ఎంతో ఆదరాభిమానాలతో వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని, ప్రోత్సహించాలని కోరుతూ సెలవు.